వీక్షకులందరికీ మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. షాలోమ్. ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధము మనము గత 10 దినాలుగా జరుగుతా ఉంది. ఇది సడెన్‌గా వచ్చిన యుద్ధం అని మనం అనుకోవడానికి వీల్లేదు. సుమారు 2, 3 నెలల నుంచే ఈ యుద్ధ వాతావరణం గురించి ఇరు దేశాలు జరుగుతా ఉన్నాయి. వాగ్వాదాలు జరుగుతా ఉన్నాయి. చర్చలు జరుగుతా ఉన్నాయి. ఆ చర్చలు జరుగుతూ విఫలమవుతూ చివరికి యుద్ధానికి దారితీసింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సైనికులు కోల్పోయారు. సివిలియన్స్ ప్రజలు గూడా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది అనాథలుగా మిగిలిపోయారు. దేశ ఆర్థిక వ్యవస్థలు మారిపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మారిపోతా ఉంది. ప్రజలందరూ ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. శాంతి ఎక్కడుందని ప్రశ్నించుకుంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక నిబంధన ఉండే. ఒక ఒడంబడిక ఉంది అన్ని దేశాల మధ్య. దాన్ని ఉల్లంఘించి రష్యా జరుగుతున్నటువంటి పరిస్థితులను గురించి మనం తెలుసుకుందాం. సంఘమైనటువంటి మనకు ఇవన్నీ ఎందుకన్నా యుద్ధాలు అవసరమా? యుద్ధాలు ఆపడానికి ప్రార్థన చేయాలి కదా అనుకుంటున్నారు చాలా మంది. దీని విషయంలో కూడా మనము సహోదరులు పాస్టర్స్ మనం అడిగి తెలుసుకుందాం. బైబిల్ ఏం చెప్తా ఉంది? దేవుని బిడ్డలమైన మనము ఏ విధంగా సిద్ధపడాలి? దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి? ఎందుకంటే ప్రభువు అన్నాడు తన బ్రతికున్న దినములలో యుద్ధాలు జరుగుతుంది. నీ రాకడకు సూచనలు చెప్పు ప్రభువా అంటే ప్రభువు చెప్పినటువంటి మాటల్లో అనేక అంశాలు చెప్పాడు. అందులో యుద్ధాలు, తెగుళ్ళ గురించి కూడా మాట్లాడాడు. కరోనా వచ్చినప్పుడు అదే అంశం నడిచింది. గనుక దేవుని బిడ్డలారా, మనం ఎంతైనా అవసరమైన అంశము గనుక ఈ అంశాన్ని మీద మనం దృష్టి సాధిద్దాం. ఈ ఉక్రెయిన్ అనేటువంటి దేశము రష్యాలో ఒకప్పుడు చేరకన్నా ముందు 1917 సంవత్సరానికి ముందు ఒక స్వతంత్ర దేశంగానే ఉంది. రష్యాలో కలవలేదు. ఆ తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి యుఎస్ఎస్ఆర్ అనేటటువంటి సోషలిస్ట్ రిపబ్లిక్ లో కలిసింది. కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు, అంత బాగానే ఉంది, ఒకరిగా అందరూ యూనిటీగా ఉన్నారు. 1991 సంవత్సరంలో ఏర్పడిన కొన్ని పరిస్థితులను బట్టి 14 లేదా 15 రాజ్యాలుగా విడిపోయారు. విడిపోయిన వీరి సంబంధాలు కొనసాగిస్తూనే వచ్చారు. మంచి సంబంధాలే ఉన్నాయి యుక్రెయిన్ కు రష్యాకు. కానీ ఈ యుక్రెయిన్ కు రష్యాకు ఏ విషయంలో ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు గత 2-3 సంవత్సరాలుగా లేదా మరీ మనం ఎక్కువ జూమ్ చేసి చూస్తే 3-4 నెలల నుంచి 10 దినముల నుంచి ఏ అంశంలో రష్యా యుద్ధానికి సిద్ధపడింది, యుద్ధం జరిగించడానికి ఇష్టపడింది, యుద్ధం జరిగిస్తా ఉంది. ఈ కొన్ని గంటలకు ముందు మనకు తెలిసిన విషయం అందరికి చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు. యుద్ధం కొన్ని గంటలు ఆపేసింది రష్యా. కొంతమంది వేరే దేశస్తులను వారి దేశాలకు పంపించడానికి అనేటటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు వేరే దేశం వాళ్ళు. మా దేశ పౌరులు ఉన్నారు ఆ దేశాలలో, ఆ దేశంలో మా వారిని కాపాడుకోవడం మా బాధ్యత అని చెప్తే కొన్ని గంటలు వెసులుబాటు అయితే ఇచ్చింది. కానీ మేము యుద్ధం అయితే కొనసాగిస్తామనేటటువంటి మాట కూడా తర్వాతే డిక్లేర్ చేసింది రష్యా. ప్రధాన అంశాలు అసలు ఎందుకు వచ్చింది యుద్ధం అంటే, రష్యా యుక్రెయిన్ కు ముందే చెప్పింది ఒక మాట. ఈ చర్చల విషయాలు జరుగుతూ ఉంటాయి యుద్ధం జరగకన్నా ముందు నుంచి. ఇప్పుడు కూడా పలుకుతున్న మాట, పుతిన్ గారు చెప్తున్నటువంటి మాట, రష్యా అధ్యక్షుడు చెప్తుంది ఏందయ్యా అంటే, నాటోలో చేరొద్దు, మీరు నాటోలో చేరము అనేటటువంటి ఒక లిఖితపూర్వమైనటువంటి పేపర్ మాకు ఇవ్వండి, మేము యుద్ధాన్ని ఉపసంహరించుకుంటాము, మీ పౌరులకు మా దేశంలోనికి ఉద్యోగాలు ఇస్తాము, తర్వాత ఆర్థికంగా మీకు సహకరిస్తాము. రష్యా యుక్రెయిన్ మంచి సంబంధాలు కలిగి ఉన్న దేశమే, వ్యాపారంగా కావచ్చు. అంతకుముందు 1991 కన్నా ముందు రష్యా యొక్క కొన్ని మిలిటరీ స్థావరాలు యుక్రెయిన్ లో ఉండే. ఇంకా ఎన్నో మంచి సంబంధాలు ఉన్నవి. కానీ రష్యాకు మొదటిగా వచ్చినటువంటి గొడవ ఎక్కడయ్యా అంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఈ యుద్ధానికి కారణమైనటువంటి పాయింట్ ఏంటంటే, నాటోలో చేరొద్దు. ఆ నాటోను శాసిస్తున్నది అమెరికా దేశాలు, సంయుక్త దేశాలు. కనుక మా శత్రు దేశమైనటువంటి ఆ అమెరికాలో ఉన్నటువంటి ఆ నాటో దాంట్లో మీరు చేరితే గనుక వారి స్థావరాలు, వారి యొక్క మిలిటరీ ఫోర్స్ అంతా వచ్చి మీ దేశంలో ఉంటుంది, మా శత్రు దేశం మా పక్కనే ఉంటే మేము ఒప్పుకోము దీనికి కాబట్టి అని యుద్ధం ప్రకటించాడు. ఆ యుద్ధం జరుగుతూ ఉంది. ఇంకా అందులో అనేక అంశాలు ఉన్నవి. అధ్యక్షుడు చెప్తున్నటువంటి విషయాలు ఒకటే పాయింట్ కాదు, కానీ మెయిన్ గా కనబడే ప్రధానమైన అంశం ఏంటంటే, నాటోలో చేరము అనే ఒక మాటను చెప్పండి అన్నారు. దానికి చెప్పకుండా ఉండడానికి ఉక్రెయిన్ కూడా ఇంకో కొన్ని అంశాలు ఉన్నవి.
ఇప్పుడు మనము ఈ లోనికి వెళ్తే మనం పెట్టుకున్నటువంటి డిస్కషన్ ముందుకు సాగదనే ఉద్దేశాన్ని బట్టి అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది అనే అంశం కోసం ఈ పాయింట్ మెన్షన్ చేశా. కానీ ఇక్కడ చూస్తే ఉక్రెయిన్ కు మళ్ళీ ఇప్పుడు అమెరికా యొక్క సపోర్ట్ దొరకట్లేదు అనుకున్నంతగా. అందుకే అనేక కార్యక్రమాలు అందులో జరుగుతా ఉన్నాయి. ఎంతో మంది చనిపోతా ఉన్నారు. ఇక్కడ రష్యా సోల్జర్స్ కూడా చనిపోతా ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఇటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ఇప్పుడు మనము అంశంలోనికి ముందుకు